నమస్తే శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ. మనకి మనం జ్యేష్ఠ మాసం అయిపోవస్తుంది అంటే వచ్చేది ఆషాఢ మాసం. ఆషాఢం అనగానే మనకు మొట్టమొదట కనిపించేటువంటి పండగ తొలి ఏకాదశి. మనకు 24 ఏకాదశులు ఉంటాయి, ప్రతి నెల 2 చొప్పున. మొన్ననే జ్యేష్ఠ మాసంలో పోయినటువంటి బహుళపక్షంలో పోయినటువంటిది నిర్జల ఏకాదశి. ఇప్పుడు ఏకాదశి వస్తుంది. ఈ ఏకాదశినే మనం శయన ఏకాదశి అంటాం. శయన అంటే ఏంటి? పడుకోవడం. అంటే విష్ణుమూర్తి పాలకడల్లో హాయిగా 4 నెలల కాలం పడుకుంటాడు అన్నది ప్రతీది. నిజంగా ఒక చైతన్య రూపం, చైతన్య నిద్రపోయేటువంటి దేవుడు ఉంటాడా అంటే ఆ నిద్రాణ స్థితిలోకి వెళ్ళడం కాదు, ప్రస్తుతం ఉన్నటువంటి ప్రకృతి అంతా కూడా అచేతనంగా ఒక చైతన్యాన్ని కోల్పోయేటువంటి స్థితి కనిపిస్తుంది. మరి ఇక్కడ మనం ఏం చేయాలి ఏంటి అంటే తప్పనిసరిగా భగవద్ ఆరాధన ఉండాలి, అలాగే ఉపవాస దీక్షలు ఉండాలి. ఎందుకంటే ఎండాకాలంలో ఉన్నటువంటి ఎండ తగ్గుతుంది, శరీరంలో జఠరాగ్ని తగ్గుతుంది, పగటి కాలం తగ్గుతుంది. ఇలాంటి పరిస్థితులలో మనకున్నటువంటి ఆరోగ్యం సరిగ్గా ఉండాలి అంటే ఏ రకంగా చేయాలి? అందుకే నిర్జల ఏకాదశిలో ప్రిపేర్ అయినటువంటి ఈ బాడీని ఇక నుండి ఏకాదశులు ఎందుకు చేయాలి అన్నది. ఇక్కడ నుండే చాతుర్మాస దీక్షలు కూడా పెడుతూ ఉంటారు. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు ఎండాకాలంలో బాగా మగ్గినటువంటి ఈ భూమి మీద అప్పటికప్పుడు పడేటువంటి వర్షం వల్ల వచ్చినటువంటి మొలకెత్తినటువంటి చెట్ల నుండి అనేక రకాలైనటువంటి ఆకుకూరలు ఇవన్నీ తిన్నప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి అన్న దృష్టితోనే ఆకుకూరలు వదిలేయండి, పాలు పెరుగు వదిలేయండి, పప్పులు వదిలేయండి అని ఒక్కొక్క మాసానికి ఒక్కొక్కటిని కొంచెం వదిలేస్తూ మన జీవన శైలి ఎలా ఉండాలి అని చెప్పినటువంటి పండుగ ఏకాదశి. సరే, ఏది ఏమైనా ఏకాదశిలో ఎవరిని పూజిస్తాం? ఆ స్థితికారకుడైనటువంటి విష్ణుమూర్తిని పూజిస్తాం. విష్ణుమూర్తిని ఎలా పూజిస్తామంటే నీకు వచ్చిన శ్లోకాన్న లేకపోతే విష్ణు సహస్రాన్ని చదువుకుంటామా మన ఇష్టం. మరి ఇక్కడ ఉపవాసం తప్పనిసరిగా చేయాలా చేయకూడదా అంటే 60 ఏళ్ళు దాటాయి, నాకు ఆరోగ్యం బాగాలేదు, మనసు నిండా భగవంతుడిని నింపుకుంటే నువ్వు అలా దండం పెట్టుకున్నా నీ తొలి ఏకాదశి మనకు దీవెనలు ఇస్తుంది. అలా కాదు, మంచి వయసులో ఉన్నావు, చక్కగా మనం ఉపవాసం చేయండి. సరే, ఉపవాసం చేసేటప్పుడు ఇప్పుడు చేయాలా అప్పుడు చేయాలా? ఎప్పుడైనా చేయొచ్చు. ఉదయం నుండి చక్కగా ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోవడం, ఉన్న దాంట్లో స్వామిని పూజ చేయడం అనేటువంటిది ముఖ్యం. సరే, నేను ఏదో పేలాల పిండి మాత్రమే పెట్టాలంటారటండి, ఇదండి మన ఇష్టం. భగవంతుడికి పంచోపచారాలు చేసేటప్పుడు మీకున్నటువంటి నైవేద్యం ఏది పెడతారు? ఎందుకంటే తినేది పెట్టకుండా, అంటే మనం ఏదో పంచపక్ష పర్వాణాలు చేసుకుని అది దేవుడికి పెట్టి అది ప్రసాదంగా మనం తీసుకోవడం కాకుండా కాస్త పేలాల పిండో లేకపోతే ఆ నువ్వులతో చేసినటువంటి చిమ్మిలో ఇలాంటిది ఏదో చేసి భగవంతుడికి సమర్పించి ఆ తర్వాత మనం ఆ నైవేద్యాన్ని ప్రసాదంగా స్వీకరించడం అనేటువంటి చేస్తూ ఉంటాం. ఇది మరి ఎప్పుడు చేయాలి, ఎప్పుడు పారణ చేయాలి అంటే ఏకాదశి మొత్తం అయిపోయిన తర్వాత 2వ రోజు ద్వాదశి వచ్చినప్పుడు ఆ ద్వాదశిలో మాత్రమే ఉపవాసాన్ని విడవాలి, పాలన చేయాలి. అలా మొత్తానికి మాత్రం విష్ణుదేవుడి యొక్క ఆ స్థితికారకుడి యొక్క కృప కలగాలి అంటే ఈ తొలి పండుగలో కలుగుతుంది. అందుకని ఈ తొలి పండుగని నేను ఎక్కడో దేవాలయానికి వెళ్ళానండి అక్కడే ఉండాలి అంటే అలా ఏమీ లేదు. ఎక్కడైనా సరే, ఇంట్లో కూర్చొని అయినా సరే ఆ సముద్రం మీద పాలకడల మీద పడుకున్నటువంటి ఆ భుజంగ శయనిని మనం ప్రార్థించవచ్చు. అంతేగాని అక్కడికి వెళ్తేనే పుణ్యం, ఆ గుడికి వెళ్తేనే పుణ్యం, ఈ తొలి ఏకాదశి రోజు నేను ఈ దేవాలయానికి వెళ్తాను అన్న నియమం కాకుండా మనసా వాచా కర్మణ ఆ పరమాత్మను మనలో నింపుకొని పరమాత్మ తత్వాన్ని ఆకలింపు చేసుకొని మన ఒంటికి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి పద్ధతిని కల్పించిన దీంట్లో మనం ఉపవాసం. ఎందుకంటే ఇప్పుడు చాలామంది చెప్తుంటారు ఏదో ఫాస్టింగ్లు 6 hours ఫాస్టింగ్, ఇంకేదో ఇంటర్మీడియట్ ఇట్లాంటివన్నీ చెప్తున్నారు కదా. ఇవన్నీ మన పూర్వీకులు ఎప్పుడో చెప్పారు, ఇవన్నీ ఏకాదశిలో మనకు కనిపిస్తూనే ఉంటాయి. అలాంటి పద్ధతిని మనం పాటిస్తే ఈ వర్షాకాలంలో వచ్చేటువంటి అనారోగ్యాలను తట్టుకుంటాం. అందుకోసం చేసేటువంటి పూజని మనం ఆ విధంగా చేసి ఆ విధంగా ఉంటే ఆరోగ్యానికి ఆరోగ్యం బాగుంటుంది, ఆధ్యాత్మిక తత్వానికి బాగుంటుంది, పిల్లలకు మార్గదర్శనం అయినట్టు ఉంటుంది. జై శ్రీరామ్.